వెల్కమ్ టు బిజీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం మనం ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఏ విధమైన లక్షణాలను మనం అమర్చుకోవాలి అనే అంశాల గురించి చూద్దాం. ఇందులో భాగంగా ఈరోజు మనం యాంటిసిపేటరీ థింకింగ్, ముందస్తు ఆలోచన అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. మన ప్రిపరేషన్ కోసం ఇది చాలా అవసరం అన్నమాట. ఏంటి ముందస్తు ఆలోచన అంటే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు రాబోయేటటువంటి ఆటంకాలను, అవరోధాలను, ఇబ్బందులను, కష్టాలను ముందుగానే ఊహించి అందుకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం. అంటే ఆ రాబోయేటటువంటి సమస్యను ముందుగా ఊహించి ఆ సమస్య గురించిన పరిష్కార మార్గాలను ముందే తయారు చేసుకొని పెట్టుకోవడం, లేదా అందుకు సిద్ధమైపోయి ఉండడం, ప్రిపేర్ అయిపోయి ఉండడం. ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏం జరుగుతుందంటే, ఒకవేళ మనకు అనుకోని ప్రమాదం, అనుకోని ఇబ్బంది, అనుకోని ఆటంకం, అవరోధం ఏర్పడినప్పుడు మనం ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాము కాబట్టి, సిద్ధమైపోయి ఉంటాము కాబట్టి ఆ సమస్య మనకి ఇబ్బంది పెట్టకుండా మనం రీచ్ కావాల్సిన గోల్ని సునాయాసంగా రీచ్ కావచ్చు. ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఉదాహరణకి మీరు ప్రిపరేషన్ కోసం ప్లాన్ చేశారు, టైం టేబుల్ వేసుకున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మనము ముందస్తు ఆలోచన ఉన్నటువంటి ఆస్పిరెంట్ ఏం చేస్తాడంటే, ఈ ప్రిపరేషన్ ప్లాన్లో కొంత బఫర్ టైం పెడతాడు. అంటే ఎవరైనా రిలేటివ్స్ రావడం, అనుకోకుండా ఫ్రెండ్స్ రావడం, అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి రావడం, ఏదో హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడం, ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ బఫర్ టైం ఏదైతే ఉందో, ఈ బఫర్ టైం ఉండడం వల్ల మనకు అనుకోని ఆపద వచ్చి బయటకు వెళ్ళినా కూడా ఆ సమయం ఇక్కడ కవర్ అవుతుంది. ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఇంకేదైనా కూడా ఈ బఫర్ టైం వల్ల కవర్ అవుతుంది. అంటే మనము ఒకవేళ అనుకోకుండా బయటకు వెళ్ళాల్సి వస్తే మన ప్రిపరేషన్ ప్లాన్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఈ బఫర్ టైం యూజ్ అవుతుంది. సో ఇది మన ముందస్తు ఆలోచన అనమాట. తర్వాతది ఉదాహరణకి ఎగ్జామినేషన్ హాల్. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సిటీలో ఉదాహరణకు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడెక్కడో సెంటర్స్ పడుతూ ఉంటాయి. అదే రోజు మనము ఎగ్జామినేషన్ ఏ రోజు అయితే జరుగుతుందో అదే రోజు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్దాము అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన కాదు. ఎందుకు అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎంత టైం పడుతుందో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ఒక ఆతృత ఉంటుంది. దానివల్ల మీరు చాలా స్ట్రెస్కి గురవుతారు. అందుకని మీకు ఎప్పుడైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో వీలైతే ఒక వారం రోజుల ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ని చూసి రావాలి. అక్కడికి బస్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎంత దూరం నడవాలి, ఎంత దూరం టైం పడుతుంది, మరి ఏదైనా బైక్ తీసుకుని వెళ్ళడమా, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ కావడానికి అప్రాక్సిమేట్గా ట్రాఫిక్ అదంతా కూడా చూసుకోవాలి. మళ్ళీ ట్రాఫిక్ ఒకవేళ నాకు ఎక్కువ అవుతాయి ఇట్లా, సో నేను ఒక 1-2 hours ముందుగానే నేను ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే లైఫ్లో సాధ్యమైనంత త్వరగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోవాలి. ఉదాహరణకి మీకు 10 o'clock ఎగ్జామ్ అంటే 9 లోపలే మీరు అక్కడికి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. కనీసం ఒక 1 నుంచి 2 hours లోపల, 8 నుంచి 9 మధ్యలో అక్కడ రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ 10కి ఎగ్జామ్ అంటే ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. చాలామంది ఒకవేళ పెన్ అయిపోవడము, పెన్సిల్ ఇరిగిపోవడము, సరిపోయింది మనం తీసుకెళ్ళడము, ఇవి ముందే తీసి పెట్టుకోవడం. ఒక హాల్ టికెట్ ఉంటుంది, దాన్ని ఈమెయిల్లో రెడీగా పెట్టుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీలో సడన్గా వర్షం పడినా, ఏదైనా ఇబ్బంది అయినా కూడా, చిరిగిపోయినా కూడా, గాల్లో చిరిగిపోయినా కూడా, మిస్ అయినా కూడా ఇన్స్టెంట్గా మనం ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్, మనకు ఈబీసీ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకేవైనా సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నింటిలో నేమ్ కరెక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా మనం చేయాల్సిన అన్నీ కూడా వెరిఫికేషన్ డే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ఇవన్నింటినీ కూడా ముందస్తు ఆలోచనతో కూడినటువంటి పనులు అన్నమాట. ఈ విధంగా మనము చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ముందస్తు ఆలోచనతో ప్లాన్ బి సిద్ధం చేసుకొని కనుక ఉంటే, మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉంటే, వాటికి కావాల్సిన అంశాలన్నింటినీ సన్నద్ధం చేసుకొని కనుక ఉంటే, మనకు రాబోయేటటువంటి అనుకోని ఆటంకాలు అవి మనం ఇబ్బంది పెట్టకుండా మన పనులన్నీ సజావుగా సాగుతాయి. మనకు రావాల్సిన ఫలితం తప్పకుండా మంచి రిజల్ట్స్ని మనకి ఇస్తుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.